సర్వే నంబర్ 487/1 మండిగిరిలో 3 ఎకరాల 44 సెంట్ల భూమి తాలూకు సంబంధించిన ఉమ్మడి ఆస్తి మా బాబాయ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటూ దాయాదులు సబ్ రిజిస్టర్ని కలిసి ఉమ్మడి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంటల్ ప్రూఫ్ సబ్ రిజిస్టర్కి అందించారు. సదరు భూమిపై ఎలాంటి లావాదేవీలు కానీ రిజిస్ట్రేషన్ కానీ నిలిపివేయాలంటూ దాయాదులు సబ్ రిజిస్టర్కి వినతి పత్రం సమర్పించారు. తరువాత ఎంఆర్ఓకి అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్లు మీడియాకి సమాచారం అందించారు. ఈరోజు సర్వే నంబర్ 487/1 మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక ల్యాండ్ ఇష్యూ మీద సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గారిని ఎంఆర్ఓ ఆఫీస్ కి సందర్శించడం జరిగింది. సో ఈ ఇష్యూ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. సర్వే నంబర్ 487/1 మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన 3 ఎకరాల 44 సెంట్ల భూమికి సంబంధించిన ఇష్యూ ఇది. సో ఈ ఇష్యూకి అంటే ఈ ల్యాండ్ కి హక్కుదారులు వచ్చేసి ఫ్యామిలీ సర్టిఫికేట్ లో 5 మంది ఉన్నామండి. సో ఒకరు గొల్ల ఈరన్న, రెండో ఆయన మా నాన్న గొల్ల ఈరన్న, సో రెండో ఆయన మా చిన్నాన్న గొల్ల చిన్నన్న, గొల్ల ఉరుకుందు ఆయన కుమారుడు ఆయన వైఫ్ వచ్చారు. సో 4గో ఆయన గొల్ల రామాంజనేయులు, 5వ ఆమె హనుమంతమ్మ. సో ఈ 5 మంది హక్కుదారులు అండి ఈ ల్యాండ్ కి. అయితే ఈ 5 మంది హక్కుదారుల్ని కాదని చెప్పి లాస్ట్ ఆయన మా చిన్నాన్న గొల్ల రామాంజనేయులు సన్ ఆఫ్ గొల్ల శేషయ్య, సో ఈయన ఒక్కడి మీదే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. సో ఇది గత 3 నెలల ముందు చూస్తే ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తుంది. కాబట్టి ఈ ల్యాండ్ కి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగకుండా సో దీన్ని హోల్డ్ లో పెట్టాలని, ఈ ట్రాన్సాక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇక్కడ సబ్ రిజిస్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఎంఆర్ఓ గారికి కూడా ఒక విన్నపం ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని వెంటనే హోల్డ్ లో పెట్టాలి. ఎటువంటి తదుపరి ట్రాన్సాక్షన్స్ కానీ వేరే వాళ్ళకి అమ్మడం కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సో దీంట్లో ఎవరు కూడా తలదూర్చవద్దు. ఇది చాలా ఇష్యూ ఉంది. ఇందులో చాలా మంది హక్కుదారులు ఉన్నాం. 5 మంది హక్కుదారులు అయితే దీనికి సంబంధించిన వారసులు దాదాపు 30 మంది ఉన్నాం సార్. దీనిలో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదని చేతులతో విన్నపం చేసుకుంటున్నాం సార్. సో 3 ఎకరాల 44 సెంట్లు సార్ ఇది. సో దీన్ని కూడా అంటే ఒక వీలునామా పెట్టి చేసుకోవడం జరిగింది. సో ఈ వీలునామాని బేస్ చేసుకుని మ్యూటేషన్ చేసుకున్నాడు ఆయన. వీలునామా అనేది వారసత్వ ఆస్తికి సంబంధించి వర్తించదు సార్. సో మ్యూటేషన్ కి వర్తించదు అది. సో దానివల్ల దీనికి సంబంధించి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. చాలా తొందరలోనే కోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దు. దీన్ని కొనడం కానీ దీనిలో ముందుకు రావడం ఎవరు కూడా చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సో నా పేరు బలరామ్ అండి. నేను మా నాన్న గొల్ల ఈరన్న పెద్ద కొడుకు యొక్క కుమారుడిని. సో